ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే మాతాజీ. నమస్తే అందరికి నమస్తే. నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. నమస్తే మాతాజీ. నమస్తే. మనం ఈరోజు వేదాంత దర్శనంలోని తృతీయ పాదములోని 21 సూత్రమును వినే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు ఆత్మ అనువే, కానీ తన ఇంద్రియాల ద్వారా అది కార్యములు చేసేటప్పుడు ఇంద్రియాలకు అది స్వామి అయ్యే అధికారం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు సూత్రం నాను రతచ్యుతే రితి చేత్ నత అధికారాత్ అనగా అతచ్యుతేహే ఇతి చేత్ న ఇతి రాధికారాత్. ఈ లోకమున విభువు అంటే ఎవరు అంటే పరమాత్ముడే. పరమాత్ముడు మాత్రమే విభువు. ఆత్మ ఎప్పుడు కూడా విభువు కాలేదు అని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ ఆత్మ నాశనము లేనిది, సత్తు కలది, చిత్తు కలది, కానీ ఆనందము లేనిది. ఆనందం ఎవరిలో ఉంది అంటే విభువునందే ఉంది. అందుకనే ఇప్పుడు ఇంద్రియాలయందు సుఖానుభూతి ఉందా ఆత్మలో అంటే మనమందరం ఏం చెప్తాము? ఇంద్రియాలతో పోల్చుకుంటే ఆత్మ అంటాం. అలాగే అటులనే ఆత్మ కంటే కూడా గొప్పవాడు ఎవరు అంటే పరమాత్ముడు అని తెలుసుకోవాలి. స్వశబ్దోన్మానాభ్యాం చ అనగా అనేక ఉపనిషత్తుల యందు ఆత్మను అనువే అన్నారు, కానీ విభువు అనలేరు. అర్థమైందా? ఏషో అను ఆత్మ, ఈ ఆత్మ చాలా సూక్ష్మమైనది, అనుకం అని చెప్తున్నాడు. ఎంత అంటే బాలాగ్ర శతభాగస్య, మనం ఒక పొడుగాటి వెంట్రుకను తీసుకొని అందులోని చివరి భాగమును కత్తిరించాలి. బాలాగ్ర అంటే వెంట్రుక యొక్క కొనని తీసుకొని దానిని మనం శతభాగములు అంటే 100 భాగములు చేస్తే ఆ 100వ భాగము అంటే వెంట్రుక యొక్క చివరి భాగము తీసుకొని దానిని 100 భాగాలు చేస్తే ఎంత చిన్న ముక్క వస్తుందో అంత శతదాభాగస్య చాలా సూక్ష్మమైనది అని అంటాడు. అంటే ఆ వెంట్రుక యొక్క కొన భాగం తీసుకోవాలి, తీసుకున్న కొన భాగాన్ని 100 ముక్కలు చెయ్యాలి. ఆ 100వ ముక్క ఎంత సూక్ష్మమో అంత సూక్ష్మమైనది ఆత్మ అంటాడు. ఆత్మ అంత సూక్ష్మమైనది అయితే అది శరీరములో ఇన్ని కార్యములు ఎలా చెయ్యగలుగుతుంది? పరమాత్ముడు సర్వశక్తిమంతుడు గనకనే ఈ కార్యరూప జగత్ కార్యం చెయ్యగలుగుతున్నాడు, కర్మ ఫలాలను ప్రసాదించగలుగుతున్నాడు, వేద జ్ఞానాన్ని ఉపదేశించాడు.
మరి ఆత్మ అంత అనుకం, అంత చిన్నదైతే, అంత సూక్ష్మమైనది అయితే మరి శరీరములో ఇన్ని కార్యములు జీవాత్మ ఎలా చెయ్యగలుగుతుంది అని మరొక ప్రశ్న వేస్తున్నాడు. దానికి అవిరోధశ్చందనవత్, ఇప్పుడు మన శరీరములో చాలా వేడి ఉంది, మొత్తం శరీరంలో వేడి పెరిగిపోయింది. అప్పుడు మనం భృకుటి స్థానములో పెట్టుకుంటున్నటువంటి చందనం ఎంతది? కొసరే ఇంత పెట్టుకుంటాం. ఆ చందన తిలకము వలన శరీరం అంతా ఏమైపోతుంది? చల్లబడుతుంది. అంటే ఒక చందనము తిలకంలాగా పెట్టుకుంటేనే శరీరం అంతా చల్లబడుతున్నప్పుడు మరి ఆత్మ అయితే చైతన్య స్వరూపం, జ్ఞాన స్వరూపముతో ఉంది. ఆత్మ కూడా అలాంటి కార్యములు శరీరం లోపల చెయ్యగలుగుతుంది అని అంటున్నాడు. అని అవస్థితి వైశిష్యాత్ ఇతి చేత్ నా అభ్యుపగమాత్ హృదిహి, ఆత్మ హృదయములో ఉంటూ, హృదయములో నివసిస్తూ చందన తిలకము వలె శరీరం అంతటి యొక్క ఉష్ణత్వాన్ని ఎలా అది చల్లబరచగలుగుతుందో అలాగే ఆత్మ హృదయమున ఉంటూ శరీరగత కార్యములు చేస్తుంది. హృదయేష ఆత్మ, ఈ శరీరమున ఆత్మ యొక్క దర్శనం ఎక్కడ జరుగుతుంది? శరీరమున ఆత్మ దర్శనం ఎక్కడ జరుగుతుంది అంటే హృదయమునందు. పరమాత్మ దర్శనం ఎక్కడ జరుగుతుంది అంటే అది కూడా హృదయే, కానీ మస్తిష్క భాగమున గల హృదయమునందు పరమాత్మ దర్శనం జరుగుతుంది. స్వామి దయానందుల వారు వేద భాష్యాన్ని రాసేటప్పుడు ఆత్మభావనతో పరమాత్ముని యందు కూర్చొని రాసేవాడు. దయానందుడు కొంచెము తెల్లటి వర్ణం కలవాడు. దయానందుని యొక్క బ్రహ్మచర్యము, అతని యొక్క ప్రాణాయామ శక్తి, సామాన్యంగా దయానందుడు భోజన ప్రియుడు. భోజనం అంటే శరీరానికి హాని కలిగించే పదార్థాలు భుజించేవాడు కాదు. పాలు, పెరుగు, తేనె, పప్పు తాలింపు ఇలాంటివి చాలా ఇష్టపడేవారు స్వామీజీ. అంటే శరీరానికి లాభాన్ని చేకూర్చేది చాలా ప్రీతిగా భుజించేవాడు. స్వామి దయానందుని యొక్క మనస్సు బుద్ధి ఎంత శుద్ధంగా ఉంది అంటే అతను వేద భాష్యము రాసేటప్పుడు వారి యొక్క శరీర స్థితిని చూస్తే చాలా తేజస్సుగా కనబడేదంట. ఆ సమకాలికున సేవకులకు, అనుచరులకు, అనుయాయులకు, భక్తులకు దయానందుడు వేద భాష్యం రాసేటప్పుడు ఆ వారి శరీరము అంత కాంతిగా ఉండేదంట. అందుకనే దయానందుడు వేద భాష్యాన్ని చేసేటప్పుడు ఉవ్వటుడు సాయనులాగా భిన్నార్థాలు రాయలే. అక్కడ పరమాత్ముని యొక్క ఉపదేశం ఏముందో ఆ మంత్రాన్ని దర్శించుకున్న మంత్రకర్త ఉద్దేశం ఏదుందో అదే దయానందుడు వేద భాష్యములో పెట్టాడు. అది మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే ఈ ఆత్మ హృదయములోనే ఉంటూ శరీరగత కార్యములు చేస్తుంది, అందుకే ఆత్మ అనువే అంటాడు. అని ఇంకేం చెప్తాడు అంటే గుణాద్వా లోకవత్. ఇప్పుడు లోకమున రాజు ఉంటాడు. లోకమున ఒక రాజు. రాజు ప్రతి గడప తట్టుతాడు, ప్రతి గడపకి వెళ్ళాడు. అతను
ఒక భవనంలో కూర్చొని అనేక శాసనాలు చేస్తూ ఉంటాడు. అటులనే ఈ శరీరములో ఆ హృదయం అనే భవనములో నేను మీకు 2 హృదయాలు చెప్తున్నాను, మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మస్తిష్క భాగము గల హృదయములో కేవలం ఆత్మ పరమాత్మ యొక్క కలయిక, అక్కడ ఆ ఇద్దరే ఉండగలుగుతారు. అక్కడ బుద్ధికి మనస్సుకి అవకాశం ఉండదు. కానీ ఈ కంఠమున కింది భాగమున ఆ హృదయమున జీవుడుంటాడు. ఆ హృదయములోకి మాత్రం బుద్ధికి మనస్సుకి ప్రవేశించే అవకాశం ఉంది, చిత్తములకు. కనుక తన బుద్ధి ద్వారా, తన మనస్సు ద్వారా శరీరములో జరుగుతున్న ప్రతి క్రియాకలాపాలను జీవుడు తెలుసుకోగలుగుతాడు, ఉపదేశించగలుగుతాడు, నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. స్వామి దయానందుల వారు కృష్ణుడికి, రాముడికి, దుర్గామాతకి, సంతోషి మాతకి, ఈ దేవీ దేవతలకి దయానందుడు విరోధి కాదు. వాళ్ళందరి గుణకర్మ స్వభావాలను చక్కగా వర్ణిస్తాడు. శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి దయానందుడు యోగి రాజ్ అంటాడు. మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవంతుడు అంటాడు. దయానందుని యొక్క దృష్టిలో విగ్రహారాధన ఎందుకు వేద విరుద్ధమన్నాడంటే, ఈనాడు మానవుడు విగ్రహారాధన వెనకపడి అంతర్గత ఆత్మస్వరూపాన్ని దర్శించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ కళ్ళని తెరిచిపెట్టాడు. ఈ కళ్ళు తెరుచుకొని ఉన్నంత కాలం నీకు బాహ్యతత్వమే అగ్గుపడుతుంది, కానీ ఆంతరిక తత్వం అగ్గుపడదు. నువ్వు చూడలేవు కూడా, దర్శించుకోలేవు కూడా. అందుకనే దయానందుడు ఈ స్తుతిని, ఈ ప్రార్థనని, ఈ ఉపాసనని జడతత్వముతో చెయ్యొద్దంటాడు. ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, మనం ఏదైతే పరమాత్మని యొక్క స్తుతి ఉందో, పరమాత్మతో ప్రార్థన ఏదైతే ఉందో, ఉపాసన ఏదైతే ఉందో, అది జడతత్వముతో చెయ్యకండి అంటాడు. ఎందుకంటే పరమాత్ముడు చేతనుడు. ఆ చేతన స్వరూపాన్ని చేతనత్వముతోనే కొలవండి అంటాడు. స్తుతించండి, అభ్యాసం చెయ్యండి. ప్రారంభములో మీరు మీ యొక్క మన్మన్లని చూసుకోండి. మీ కూతుర్లది, మీ కొడుకులది మీరు మర్చిపోయి ఉంటే, మీరు మీ యొక్క పౌత్రదులని చూడండి. వాళ్ళని పాఠశాలకి పంపించాలి అంటే చాలా కష్టం. తల్లి యొక్క ఆ ఒడిని, ఆ వ్రేలుని, ఆ పాదాలని పట్టుకుని ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీరులో స్నానం అయిపోతారు, అంత ఏడుస్తారు వాళ్ళు. మరి ఆ మనుమడే ఒక 16 సంవత్సరాల తర్వాత మీ ముందు ఒక మంచి స్థాయిలో నిలబడుతున్నాడు. అటులనే మన జీవితంలో కూడా ఈ బహిర్గత ఆరాధన నుండి అంతర్గత ఆరాధన చెయ్యడానికి మనం అభ్యాసం చెయ్యాలి. కొంతవరకు తపస్సు చెయ్యాలి, కష్టపడాలి, శ్రమించాలి. పైత్రికమైన సంపత్తి అది అదృష్టం, కానీ ధనికులము కావాలి అంటే చాలా శ్రమించాలి. అది కూడా ధర్మ మార్గములో నీతిగా చెమట భూమిని తడుపుతే అది నిజమైన సంపత్తి. మన ఎంత శ్రమించామంటే మన చెమట భూమిని తడిపింది.
అలా ధనికులమవుతే అది ధర్మాత్ముడు అనబడతాడు, లేకపోతే అతను ధనవంతుడు. ధర్మాత్ముడు ఎక్కడవుతాడు? అలాగే అటులనే అనంత లోకాలకు అధిపతి అయిన స్వామిని మనం దర్శించుకోవాలి అంటే మనం కూడా శ్రమించాల్సి వస్తుంది. కళ్ళు తెరవాలనిపిస్తుంది, ఏదో మాట్లాడదాం అనిపిస్తుంది. అందరికీ ఈ కళ్ళు మూసుకొని కూర్చోవాలి అంటే చాలా కష్టం, అది కూడా నిశ్శబ్దం. నన్ను చాలా మంది అడుగుతారు, ధ్యానం అంటే ఏంది? సైలెంట్ గా కూర్చోవడమా? నవ్వి ఊరుకుంటాం. అసలు ధ్యానం అంటే తీవ్ర శ్రమ, అంతర్గతంగా భయంకరమైనటువంటి సంస్కారాలు, స్మృతులు అలలులాగా ఆత్మకు అడ్డుకుంటవి. అవి వర్తమానములో మన మిత్రుల ద్వారా ఎదుర్కొన్నవి, బంధువుల ద్వారా ఎదుర్కొన్నవి, మనమున్నటువంటి స్థానమును బట్టి ఆ బంధాల ద్వారా ఎదుర్కొన్నవి, పూర్వజన్మ వాసనలు, ఇవన్నీ కూడా ఆత్మ వెళ్లుతూ ఉంటే చాలా శక్తివంతముగా అలలు ఆ వంతెన పైకి వచ్చి వంతెనని కదిలిస్తవి, ఆత్మను కూడా కదిలిస్తవి. రెప్పపాటి అజాగ్రత్తగా ఆత్మ ఉన్నట్టయితే ధ్యానములో ఆ అలలకు ఆత్మ వెళ్ళిపోయి డ్రీమ్లోకి వెళ్ళిపోతుంది. గంట సేపు కూర్చున్నాం, జాగ్రత్త పడలేదు, ఆ అలలు వచ్చినవి, అందులోనే మనం ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మరి నేను ధ్యానం ఎక్కడ చేసిన? ఏవేవో గుర్తొచ్చినాయి. అందుకనే బ్రహ్మ సేతు ఎక్కేటప్పుడు, బ్రహ్మరంధ్రములోకి ప్రవేశించేటప్పుడు ఆత్మ చాలా శక్తివంతంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ అలలకు భయపడకూడదు, వణకకూడదు, ఆగిపోకూడదు, జాగ్రత్తగా. ఎంత పెద్ద యోగికైనా, సిద్ధ పురుషుల విషయం పక్కన పెట్టండి, యోగస్థ ముక్త జీవుల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం లేదు, మనలాంటి సాధకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనందరికీ అలలు వస్తవి. మొదటి మెట్టు దగ్గరగా కొందరికి వస్తే, మీకు మొదటి మెట్టు నుండే అలలుంటాయి. అభ్యాసం చేసిన వారికి మొదటి మెట్టు సరళమవుతుంది, అక్కడ ఆత్మకు తెలుస్తుంది. అలా 12వ మెట్టు దగ్గరనో 13వ మెట్టు దగ్గరనో ప్రతి యోగ సాధకునకు ఈ సమస్య ఉంటుంది. కానీ ఇన్ని మెట్లు దాటినటువంటి ఈ ఆత్మకు ఒకటే మెట్టు సరళమవుతుంది అంతే. అలలు రావనో, తుఫాన్ రాదనో, భ్రాంతి జ్ఞానం ఉండదనో, ఇవన్నీ అపోహాలు మీకు ఉండకూడదు. సముద్రం ఒడ్డున నిలబడ్డాము అంటే ప్రతి ఒక్కరూ అలలను ఎదుర్కోవాల్సిందే. ఆ సముద్రపు నీటి ద్వారా మనం తడవాలి అంటే ఆ అలల ద్వారా మన పాదాలు తాకి మోకాలు దాటితే కానీ మనకు అలల నుండి వచ్చే ఆ శీతలత్వం అర్థం కాదు. అటులనే ఈ శరీరములో జీవాత్మ పరమాత్మని వైపు వెళ్ళేటప్పుడు అనేక అలలు అడ్డుపడతాయి. మీరు అలలకు భయపడితే, ఆ తరంగాలకు భయపడితే, వాటికి లొంగిపోతే మీరు ఈ జన్మ కాదు కదా, ఇంకా ఏ జన్మలో కూడా మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకనే ప్రతిరోజు ప్రయత్నం చేయవలసింది, ప్రతిరోజు. అలాగే ఈ ఆత్మ ఏదైతే మస్తిష్క భాగమున గల హృదయ మందిరములోకి స్వయం శక్తివంతురాలై వెళ్తుంది, అక్కడ పరమాత్మనికి అప్పచెప్తుంది. ఈశ్వర ప్రణిధానము అంటే, అయ్యా మరి నేనైతే ఇంత లోపలికి వచ్చేస్తున్నా, నా శరీరం లోపల ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ
ఏవైతే రక్తనాంస ఇవన్నీ ప్రాణశక్తి ఇవన్నీ ఉన్నాయో మరి ఇవన్నిటిని వదిలి నేను నీ దగ్గరకు వస్తున్నా అంటే అప్పుడు పరమాత్ముడు దాన్ని నేను చూసుకుంటా. నీ శరీరంలో రక్త ప్రవాహం ఆగకుండా, ఎటువంటి గందరగోళం జరగకుండా, నీవు నాతో మాట్లాడినంతసేపు, నువ్వు నాతో ఉన్నంతసేపు, నీ గుహకి బయట జరుగుతున్నటువంటి క్రియాకలాపాలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను అంటాడు పరమాత్ముడు. హామీ ఇస్తాడు జీవాత్మకి. అందుకని మనం ధ్యానం చేసి శరీరంలోకి తిరిగి వచ్చినప్పుడు శరీరంలో ఏది డ్యామేజ్ కాదు, అన్ని సక్రమముగా ఉంటది. దాన్నే కొంతమంది యోగులు అంటే పూర్తిగా వేద మార్గంలో, పతంజలి మార్గంలో యోగస్థ శక్తిని దర్శించుకోకుండా వివిధ మార్గంలో దర్శించిన వాళ్ళు ఏమంటారు, శరీరంలో పీస్ ఉంది, శరీరంలో యాక్టివ్నెస్ ఉంది, శరీరంలో చురుకుతనం ఉంది, నకారాత్మకంగా లేదు. కారణం ఇదే, మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా లయబద్ధముగా అన్ని సక్రమముగా జరిగేలాగా ఒకదాన్ని ఒకటి పోటీ పడకుండా అదంతా పరమాత్ముడు సంరక్షిస్తాడు అక్కడ. కానీ ఈ హృదయం ఏదైతే మన ఉమమ్మ గారు, మీరు అన్మ్యూట్ అవుతున్నారు, మ్యూట్ అవుతున్నారు, కొంచెం చూసుకోండి. అది అందరికి డిస్టర్బ్ కాదేమో కానీ నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది. అమ్మా నన్ను అంటున్నారా? లేదమ్మా, పింక్ లో వచ్చింది ఉమా అని. మనం చాలా జాగ్రత్తగా ఈ మస్తిష్క భాగమున గల హృదయములో ఆత్మకి సంరక్షకుడు పరమాత్ముడు. పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అంటే ఈ ఆత్మ గుహలో ఉన్నప్పుడు శరీరములో ఏవి అవకతవకలు జరగకుండా చూసుకుంటాడు ఆయన. కానీ ఆత్మ మస్తిష్క భాగమున గల హృదయములో లేదు, తన శరీరగత హృదయములో ఉంది. అక్కడ బుద్ధితో మనస్సుతో చర్చిస్తుంది ఆత్మ. అక్కడే జరుగుతున్నటువంటి స్థితిని మనం తెలుసుకోవాలి. బుద్ధి మనస్సు ఎలా, మీరు లోకములో మనం అంటాం కదా, ఇవి మొండివి, వీళ్ళు వినరు, వీళ్ళు మారరు, వీళ్ళంతే, వీళ్ళని వదిలిపెట్టు. ఇదే చర్చ హృదయము అంటే శరీరగత హృదయం. అందుకే స్పష్టంగా చెప్తున్నా, మస్తిష్క భాగమున గల హృదయం వేరు, శరీరగత హృదయం వేరు. శరీరగత హృదయమున జీవుడితో మనస్సు బుద్ధి ఇటులనే మాట్లాడుతవి, ఇదే చర్చిస్తవి. లోకమున ఎలా వీళ్ళు మారరు, వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు, ఎంత పనిష్మెంట్ ఇచ్చినా వీళ్ళు మారరు అని ఎలాంటి వ్యవహారం ఉంటుందో, ఎటువంటి వ్యవహారం ఉంటుందో ఈ హృదయమున కూడా మనస్సుతో బుద్ధి వీళ్ళు ముగ్గురు కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఇదే జరుగుతుంది. అవునా అని ఆత్మ బుద్ధి చెప్పిన మాటలు మనసు చెప్పిన మననానికి వింటే సేమ్ శరీరంలో అవే వ్యభిచారాలు, కుతంత్రాలు, రాగము, ద్వేషము, సోమరితనము, వాసనలే ఉంటాయి. అక్కడ ఆత్మ బుద్ధికి ఏది జరిగినా సరే, ఏమైనా సరే, తుప్పు పట్టినటువంటి ఇనుప ముక్కనే అగ్నికి దాసోహం అవుతే అది శుద్ధి అవుతుంది. ఎప్పటి నుంచో రాగి బిందెను మనం వాడుకోవడం లేదు, తుప్పు పట్టి పాకురు పట్టి పోయింది. తోముతే అది కూడా మెరుస్తుంది. ముందు ఎవరైనా రాగి బిందె యొక్క దుమ్ముని తీయాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా చూడండి. బావి దగ్గరికి తీసుకెళ్తుంది మాతృమూర్తి. ఆ రాగి బిందెని ఒక 5-6 సంవత్సరాలు కాదు, కొన్ని తరాల నుండి రాగి బిందెను వాడడం లేదు. వాళ్ళు తాత ముత్తాతల నుండి అటక మీద నుండి వస్తుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు ప్రాచీన రాగి బిందెలుంటే
వాటిలో నీళ్లు త్రాగుతే మీకు ఎన్నో రోగాలు దూరం అవుతవి. అప్పట్లో ఆ రాగి బిందెల్లో ధాతువులు చాలా విలువైనవి, అవి దొరకట్లేదు అని చెప్పినప్పుడు ఆ ఉపన్యాసం విన్నటువంటి ఆ ఇంటి పుత్రవధువు, నేను ఈ అంటే ఈ ఇంటిలో నూతన వధువుగా అడుగుపెట్టినప్పుడు ఆ మూలాన నేను చూసా. దానికి మా వాళ్ళ అత్తయ్య కూడా చెప్పింది, ఇది మా అత్తది, వాళ్ళత్తది, ఓకే ఇది మా ఇంట్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఆ మాతృమూర్తి ఆ బిందె యొక్క గుణాలను తెలుసుకొని బావి దగ్గరికి వెళ్ళి ముందు చింతపండు వెయ్యదు, ముందు బావి నీళ్ళతో కడుగుతుంది ఆ బిందెని. కడిగిన తర్వాత దానికి మళ్ళీ చింతపండు పూసి పీతాంబరం పూసి అప్పుడు మళ్ళీ నీటితో కడుగుతుంది. అటులనే ఈ జీవుడు కూడా తరతరాల నుండి బుద్ధితో మనస్సుతో భోగ ప్రవృత్తిగా మారి వీళ్ళిద్దరు చెప్పిన మాటలు విని సరే 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 అని మొండిగా మౌనముగా బలహీనమైపోయి బానిసైపోయి, ఆత్మ ఈ శరీరములో ఉంది, అది ఇప్పటి నుంచా అంటే కాదు, యుగ యుగాల నుండి ఉంది ఆ బానిసత్వం. కానీ ఇప్పుడు గురువు ముఖముగా నువ్వు చైతన్య స్వరూపుడవు, బుద్ధి చిత్తము వీటి స్వరూపాలు వేరు అని తెలుసుకున్నప్పుడు ఆత్మ వాటిని తోముతుంది. మనం సాంఖ్య దర్శనం వినేటప్పుడు ఎందుకు లోకమున బుద్ధిని మనస్సుని ఆత్మను వేరుగా ఎందుకు చూడరు, అది మీరు తెలుసుకోవాలి. మిగతా వాటన్నింటిని కూడా ఒప్పుకుంటాం మనం, శబ్దమును, రసమును, గంధమును, మట్టిని, వాయువుని, ఆకాశమును, జలమును అన్నింటినీ మనం జడంగా ఒప్పుకుంటాం. కానీ బుద్ధి మనస్సు వచ్చే వరకు వాటిని జడముగా ఒప్పుకోవాలి అంటే చాలా కష్టం మనకి. కానీ మీరు ఉత్పత్తి తెలుసుకోండి, ఈ భ్రాంతి జ్ఞానము, ఈ సందేహ జ్ఞానం ఎందుకుందో తెలుసుకోండి. మనము సాంఖ్య దర్శన శాస్త్రం చదివేటప్పుడు ఈ పదార్థాల ఉత్పత్తిలో మీ శరీరం తయారైన మెటీరియల్ తోనే మీ మనస్సు బుద్ధి తయారైందా? మీ శరీరం, అందుకే చెప్పిన నేను ప్రకృతి అనలేదు, మీ శరీరము తయారైనటువంటి మెటీరియల్ తోనే, మీ శరీరానికి ఉన్నటువంటి మధ్యస్థ మెటీరియలే మనసు బుద్ధి యొక్క మెటీరియలా? చెప్పండి. కాదు, కాదనుకుంటామా? ఉమక్క కాదని ఎందుకు అన్నారు? అహంకారము నుండి సాత్విక అహంకారంలో ఏకాదశి ఇంద్రియాలు వస్తుంది, అందులో మనసు బుద్ధి చిత్తం అహంకారం ఉంటాయి. మిగతా భాగాలన్నీ పంచ తన్మాత్ర నుండి పంచభూతాలు ఏర్పడి దాని నుండి ఏర్పడతాయి అమ్మా. అందువలన అర్థమైందా? మీ శరీరగత సమస్త పదార్థాలు తమస్సహంకారంతో ఏర్పడిన పంచ తన్మాత్రల నుండి ఏర్పడిన పంచభూతాలు, పంచభూతాల నుండి ఏర్పడుతున్నటువంటి అన్నాదులు, రసము, వీర్యము, ఇది మీ శరీరం. అందుకనే శరీరగత పదార్థాలు వేరు, మనస్సు బుద్ధి తయారైన పదార్థం వేరు. అందుకనే మనందరికి కూడా రక్తము, మాంసము, మజ్జ, శరీరము, కండ్లు, చెవులు, ముక్కు, నోరు, వెంట్రుకలు ఇవన్నీ తన్మాత్రతో ఏర్పడిన శరీరమే. మనస్సు బుద్ధి దీంట్లోకి రావట్లేదు, దాని మెటీరియల్ వేరుగుంది అంటే ఇది కూడా చైతన్యం అని పెట్టేశారు. ఎందుకంటే ఆత్మ వేరుగా ఉంది, అలాగే మనస్సు బుద్ధి కూడా వేరుగా ఉంది. పరిశోధన జరగలే, చెప్పేశాం. కానీ మనం దర్శన శాస్త్రాలు చదువుతున్నాము గనక మనకు స్పష్టంగా ఉంది, మనస్సు బుద్ధి స్థూల దేహము తయారైనటువంటి పంచభూతాలతో తయారు కానప్పటికీ అహంకారముతోనే తయారైన తత్వాలు, అవి సూక్ష్మతత్వాలు. వేటికంటే సూక్ష్మతత్వాలు అవి? పంచతన్మాత్రల కంటే సూక్ష్మము. అందుకనే ఆ సూక్ష్మమైనటువంటి ఏకాదశ ఇంద్రియాలు ఆత్మ కూర్చున్నటువంటి గుహలో కూర్చుంటవి.
చక్కగా వెళ్ళగలుగుతావు. ఏకాదశ ఇంద్రియాలు శరీరే, హృదయమున గల శరీరములో ఆత్మతో ఏకాదశ ఇంద్రియాలు కూర్చుంటాయి. ఆత్మ శరీరంలో జరుగుతున్నటువంటి రాజ్యం వైపు తొంగి చూడదు. ఈ శరీరగత ఇంద్రియాల ద్వారానే అన్ని తెలుసుకుంటది. కానీ ఎప్పుడైతే ఆత్మ యోగాభ్యాసం చేస్తుందో, చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటదో, ఆ బ్రహ్మవంతన ఎక్కుతుందో, బ్రహ్మవంత నుంచి కిందికి వచ్చేటప్పుడు తన శరీరములో జరుగుతున్న గందరగోళాన్ని గమనిస్తుంది. గమనించి మళ్ళీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఇంద్రియాలకు, ఏకాదశ ఇంద్రియాలకు బానిసగా కాకుండా ఉపదేశకుడుగా ఉంటాడు. అందుకనే ఆత్మ ఒక చోటనే ఉంటది. గంధ స్పర్శ రూప రసాది గుణాలతో ఏర్పడిన దేహమున కంటే భిన్నమైనది బుద్ధి. కానీ బుద్ధి ఆత్మ ఒకటి కావు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఓం శాంతి శాంతి శాంతి.